హాయ్ అండి, వెల్కమ్ టు సమత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే గోంగూర చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 1 kg చికెన్ నీట్గా వాష్ చేసి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో కారం ఎక్కువ ఉందనుకుంటే మీరు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ బిర్యానీ మసాలా, సో బిర్యానీ ఫ్లేవర్ అనేది తెలియడానికి 1 స్పూన్ వేసాము. అండ్ ఇందులో ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొత్తిమీర వేసేసి మసాలాలు అన్నిటికీ చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోంగూర 3 కట్టలు నీట్గా వాష్ చేసి వేసుకోవాలి. సో ఇవి మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో ఇంక ఇది మగ్గుతున్న టైంలో కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. ఇంక ఇది ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. సో కేజీ చికెన్ తీసుకున్నాం కదా, కేజీ రైస్ నీట్గా వాష్ చేసి 2 times వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి అన్నీ వేసేసుకొని ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇంకా నెక్స్ట్ పక్కన స్టవ్ మీద మనం రైస్ ఉడకడానికి ఒక గిన్నెలో వాటర్ వేసేసి బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్ అండ్ కొత్తిమీర వేసేసి వదిలేయాలి. నెక్స్ట్ ఇంకా ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయో లేదో చూద్దాము. సో ఇదైతే మగ్గుతున్నాయి కదా. నెక్స్ట్ ఇంకా మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా, అదంతా పేస్ట్ చేయాలన్నమాట. సో మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో చికెన్ బిర్యానీ అంటే మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి? అసలు ఎవరికి ఇష్టం లేదు అని ఎవరు చెప్పరు, చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా. సో ఎప్పుడు చేసుకునేది కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో అయితే అందరికీ నచ్చుతుంది అనమాట. సో ఇంకా చికెన్ కొంచెం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో ఇంకా పక్కన మన నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి అందులో మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, సో ఇక అది వేసేసి కొంచెం రైస్ ఒక 70% ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం బిర్యానీ కోసం రెడీ చేస్తున్నాం కదా, సో ముక్కలు మొత్తం ఉడికేసాయి. ఇంకా స్టవ్ దింపేసి పక్కన పెట్టి కొత్తిమీర, పుదీనా వేసేసి రైస్ 70% కుక్ అయిన తర్వాత ఇంకా మనం ఈ చికెన్లో వేసేసుకోవడమే. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తము రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసి కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి పైన. ఇది ఇంకా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక 15 to 20 minutes అలా ఉడకనివ్వాలి. సో ఇందులోనే ఎయిర్ బయటికి పోతే తొందరగా ఉడకదు కాబట్టి ఇంకో గిన్నెలో వాటర్ పోసేసి పెట్టామన్నమాట. ఇంక ఇలా ఉడికిందా లేదా అనేది చూద్దాము. ఇంకా పర్ఫెక్ట్గా ఉడికింది. సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నా ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయింది, కానీ మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి అండ్ లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తున్న వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమత కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరు కూడా ఒకసారి గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.